మన సబ్స్క్రైబర్లో ఒక అతను అడిగాడు ఫుట్వేర్ బిజినెస్ మీద డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు అని చెప్పి. సో ఈ వీడియో నేను థియరీ కోసం కాదు, ఒక రియల్ టైం ప్రోడక్ట్ తీసుకుని యూజ్ చేద్దామని నేను ఒక షూ ఆర్డర్ చేశాను. సో సో ఇది షూ ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ చేశాను అనమాట. సో ఈ షూ వచ్చేసరికి నాకు ఎంత పడింది ఏంటి అనేది మీకు చెప్తాను. సో ఇది మనం ఎంతకు సేల్ చేసాము అని కూడా చెప్తాను. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు అంటే ఒకటి తీసుకున్నాను, జస్ట్ ఒకటి సేల్ చేసి చూద్దాం అని చెప్పి. ఇన్కేస్ సేల్ అవ్వకపోతే నేను యూస్ చేసుకుంటా. సో నాకేంటంటే ఈ ప్రోడక్ట్ ఇప్పుడు నేను రియల్ టైంలో, అది కూడా తక్కువ బడ్జెట్, లెస్ దెన్ 100 రూపీస్, అంతకు మించి ఎక్కువ పెట్టి మెటా యాడ్ రన్ చేద్దాము. రన్ చేసి ఇది సేల్ అవుతుందా లేదా అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికే ఈ వీడియో. సో వీడియో కంప్లీట్గా చూడడం వల్ల ఏంటంటే మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేను ఎలా ఫాలో అవుతాను, ఏ స్ట్రాటజీస్ ఫాలో అవుతాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది షూ బిజినెస్కి సంబంధించిన వీడియో అయితే కాదు, ఇది కంప్లీట్లీ రియల్ టైం డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పెరిమెంట్ వీడియో. అది కూడా ఒక షూ యూజ్ చేసి మనం ఎలా సేల్ చేయొచ్చు అనే సంబంధించిన వీడియో మాత్రమే. మనం ఒక పర్ఫార్మెన్స్ మార్కెటర్గా ఫస్ట్ యాడ్ ఎప్పుడు రన్ చేయకూడదు. ఫస్ట్ బిజినెస్ అర్థం చేసుకోవాలి. సెకండ్, బిజినెస్ ఒక కస్టమర్స్ ఎవరో అర్థం చేసుకోవాలి. తర్వాత యాడ్స్ మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే అసలు షూస్ ఎవరు కొంటారు. డైరీ వేర్ యూజర్స్, బడ్జెట్ బయర్స్, ఆన్లైన్ షాపర్స్, ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు షూ కొనడానికి. మనం ఈ ఎక్స్పెరిమెంట్ లో యూజ్ చేసే షూ ఏంటంటే ఈ వైల్డ్ క్రాఫ్ట్ షూ. సో ఈ ప్రైస్ వచ్చేసరికి మనకు పడింది 1349 రూపీస్ సంథింగ్ పడింది. ఇక్కడ మెన్షన్ చేస్తాను మీకు. సో ఇది వచ్చేసరికి మనం సేల్ చేసేది 2499కి సేల్ చేస్తున్నాము. సో 1200 ప్రాఫిట్, ఎందుకంటే ఇందులో మనం ఫ్రీ డెలివరీ కూడా చేయాలి, దాంతోపాటు యాడ్స్ కూడా స్పెండ్ చేస్తాం. లెస్ దెన్ 100 అనుకోండి. సో చూద్దాం ఎంత సేల్ అవుద్దా అనేది ఎండింగ్ లో మీకు అర్థం అవుతుంది. అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 4500 సంథింగ్ ఉంది. సో ఇది ఆఫర్లో మనం ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం అనమాట. సో ఈ ప్రైస్ విధంగా చూస్తే మనం టార్గెట్ చేసిన ప్రైస్ 2499 కదా. ఇది మరీ హై కాదు, మరీ లో కాదు, ఓకే మిడ్ ప్రైస్ అండ్ ప్రీమియం ప్రోడక్ట్. అలా అని చెప్పి లోకల్ చీప్ మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్ కాదు కదా. సో మంచి బ్రాండే. సో ఈ విధంగా కంప్లీట్ మనం ఒక ప్రోడక్ట్ గురించి బాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నేను నా ఓన్గా నేను రీసెర్చ్ చేసుకుని ముందు కొన్ని పాయింట్స్ రాసుకున్నా షూ గురించి, ఎవరు కొంటారు ఏంటి అనేది. ఇలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి ఒక ప్రోడక్ట్ గురించి. ఇదేనే కాదు, ఏదైనా అంతే. సో ఈ క్యాంపెయిన్కి నేను క్రియేటివ్స్ 3 స్టాటిక్స్ చేశాను. ఈ 3 స్టాటిక్స్ అనమాట. మీరు చూస్తే ప్రతి దాంట్లో నేను ప్రైస్ అనేది మెన్షన్ చేశాను క్లియర్గా. మ్యాక్స్ ప్రైస్ అనేది నేను యాడ్స్లో ఎక్కువ చూపిస్తాను, ఎందుకంటే నాకు జంక్ లీడ్స్ వద్దు. సేల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు నాకు పర్చేస్ చేసేలాగా ఉండాలి తప్ప అప్పుడు షూ చూసి వాళ్ళకి నచ్చి మనకు టైం వేస్ట్. సో అంతా వర్కౌట్ కాదు. ఎప్పుడైనా మనం ఇలాంటి ప్రొడక్ట్స్ ఏమైనా సేల్ చేసేటప్పుడు ప్రైస్ రివీల్ చేస్తే బెటర్ అనమాట. ఇంకొకటి వీడియో ఒకటి తయారు చేశాను. ఇది కంప్లీట్లీ ఏఐలో చేశాను, ఇవన్నీ ఏఐలో చేశాను. నాకు చేయడానికి ఎంత టైం పట్టేది, జస్ట్ 15 minutesలో కూడా అయిపోయినాయి మొత్తం అన్ని. సో ఈ 3 పోస్టర్స్ అండ్ వీడియో కూడా. ఈ వీడియో ఇప్పుడు నేను ఇక్కడ ప్లే చేస్తాను, మీరు చూడండి. సో ఈ వీడియో అంతా నేను ఏఐలోనే చేశాను. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ క్రియేటివ్స్ యూస్ చేసి నేను యాడ్ క్యాంపెయిన్ సెట్ చేశాను. నా క్యాంపెయిన్ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇది నా క్యాంపెయిన్. ఇక్కడ నేను క్యాంపెయిన్ కూడా వచ్చేసరికి లీడ్ సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఎందుకు నేను లీడ్ సెలెక్ట్ చేసుకున్నానంటే మనం పెట్టే బడ్జెట్ 100 రూపీస్. సో 100 రూపీస్ పెట్టేటప్పుడు మనం డైరెక్ట్గా ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసుకుని దానికి లీడ్స్ మనం పంపించి, ట్రాఫిక్ పంపించి, ప్రొడక్ట్ సేల్ అయ్యేలాగా పెట్టి, తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రాసెస్ ద్వారా మనం వెళ్ళాలంటే కనుక బడ్జెట్ ఎంత తక్కువ ఉంటే సరిపోదు. షూ అనే బ్రాండ్ మనం ప్రమోట్ చేస్తున్నాం. షూకి సంబంధించిన ఇలా అంటే ఇవన్నీ ఏంటంటే ఒక పర్సన్ పర్చేస్ చేయాలంటే ముందు వాడికి మనం ట్రస్ట్ క్రియేట్ చేయాలి. ఆ ట్రస్ట్ క్రియేట్ చేయాలంటే మనం షూ ఒక కంఫర్ట్ చెప్పాలి, టెస్టిమోనియల్స్ చూపించాలి. అండ్ దాన్ని మనం ఏ విధంగా అంటే ముందు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఫనల్లో అవేర్నెస్ బాగా క్రియేట్ చేసి ఎవరైతే ఈ వీడియోని చూసి వాడికి కనెక్ట్ అయ్యి ఎంగేజ్ అవుతాడో వాడికి మనం
ఇంకొక యాడ్ చూపించాలి. ఏ యాడ్ చూపిస్తాం ఈసారి? సేల్స్ యాడ్ చూపిస్తాం. ఎవరైతే ఎంగేజ్ అయ్యారో వాళ్ళని మనం రీటార్గెట్ చేసి సేల్స్ యాడ్ చూపిస్తాం. ఎక్కడికి రీటార్గెట్ చేస్తాం? ఒక ల్యాండింగ్ పేజ్ చేస్తాం. మనకి ల్యాండింగ్ పేజ్ ఉంది, కాకపోతే పాయింట్ ఏంటంటే మనం పెట్టేది 100 రూపీస్. సో 100 రూపీస్కి ఎంతమంది పర్చేస్ చేస్తారు? ఇలా ల్యాండింగ్ పేజ్ విజిట్ చేయాలంటే ఆ బడ్జెట్ సరిపోదు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ వీడియోనే. మార్కెట్లో అసలు ఎలా ఉంది, వాళ్ళు పర్చేస్ చేయడానికి ముందుకు వస్తున్నారా లేదా, దీని అసలు డిజిటల్ మార్కెటింగ్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది అని ఒక టెస్ట్ చేయడం కోసమే. కాబట్టి నేను 100 రూపీస్తో ఈ యాడ్ అనేది రన్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తే మన ల్యాండింగ్ పేజ్లో కూడా డైరెక్ట్గా షాప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మనం పెట్టిన ప్రైస్ ఇది ఒరిజినల్ ప్రైస్. సో ఈ విధంగా వాళ్ళు కంప్లీట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇలా ల్యాండింగ్ పేజ్ కింద వెళ్ళాలంటే మనం పిక్సెల్ కోడ్ పెట్టాలి. ల్యాండింగ్ పేజ్లో పిక్సెల్ కోడ్ పెట్టి వాళ్ళని రీటార్గెట్ చేయాలి. ఇప్పుడు మీకు చెప్తున్న ఈ టెర్మినాలజీ అంతా, ఈ ప్రాసెస్ అంతా నేర్చుకోవాలి అనుకుంటే నేను కంప్లీట్గా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్సు అడ్వాన్స్డ్, ఏదైతే మీరు 50, 70, 1 lakh పే చేసి కొనుక్కుంటున్న కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్డ్ కోర్సెస్, అది నేను క్లియర్గా తెలుగులో చెప్తున్నాను. దానికి సంబంధించింది వీడియో దానికి సంబంధించింది మొత్తం నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీరు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇన్ డెప్త్లో నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో వరకు నేను ఒక ఎక్స్పెరిమెంటే కాబట్టి మనం ఈ ఎక్స్పెరిమెంట్ వీడియో కంటిన్యూ చేద్దాం. సో 100 రూపీస్కి నేను పెట్టాను కాబట్టి నేను ఏం చేశానంటే లీడ్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు టెక్స్ట్ చేస్తారు, తర్వాత పర్చేస్కి వెళ్తుంది. దాని తర్వాత నేను యాడ్ సెట్ బడ్జెట్ లెవెల్లో చూస్ చేసుకున్నా. అండ్ రెస్ట్ ఆల్ నేను ఏం చేయలేదు, నెక్స్ట్కి వెళ్ళిపోయాను. ఇక్కడ నాకు వాట్సాప్కి కనెక్ట్ చేశా. నా కన్వర్జేషన్ గోల్ నేను వాట్సాప్ పెట్టుకున్నా. ఇది నా ఒక పర్ఫార్మెన్స్ గోల్ అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డైరెక్ట్గా నాకు వాట్సాప్కి టెక్స్ట్ చేస్తారు. సో వాట్సాప్కి అలా పెట్టాను. దెన్ ఇక్కడ నేను 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను పర్ డేకి. సో 8th రన్ చేసిన యాడ్. నెక్స్ట్ డీటెయిల్ టార్గెటింగ్లో నేను ఓన్లీ హైదరాబాద్ లొకేషన్ 20 కిలోమీటర్స్ రేడియస్ వరకు టార్గెట్ చేశాను. కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ 18 to 40 ఏజ్ వాళ్ళని టార్గెట్ చేశాను. అండ్ ఓన్లీ మెన్, ఎందుకంటే నేను షూ వచ్చేసరికి నాది కంప్లీట్గా మెన్ వేర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ షూ. సో దట్స్ వై నేను మెన్స్ని ఎక్కువ టార్గెట్ చేశాను. అండ్ కింద డీటెయిల్ టార్గెటింగ్ వెళ్తే ఇది నేను టార్గెట్ చేసిన పీపుల్ ఇక్కడ. అండ్ ఆల్సో మ్యాచ్ అని చెప్పి నేను 3 టార్గెటింగ్స్ ఇచ్చాను, చూసారా? ఇంట్రెస్ట్ ఫుట్వేర్, ఇంట్రెస్ట్ షూస్, ఇంట్రెస్ట్ ఆన్లైన్ షాపింగ్. ఇది ఏంటంటే మ్యాటర్, నాకు ఈ పీపుల్ అందరినీ నేను టార్గెట్ చేయాలి. Amazon.com, ఫ్లిప్కార్ట్, వీటి మీద ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో అందరిని టార్గెట్ చేయాలి. కానీ వాళ్ళకి ఖచ్చితంగా వీటి మీద కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఏది ఫుట్వేర్ మీద, షూస్ మీద, ఆన్లైన్ షాపింగ్ మీద ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే నాకు బిర్యానీ లవర్స్ని అందరినీ నేను టార్గెట్ చేస్తా. ఎవరైతే బిర్యానీ తింటారో మీరు అందరినీ నేను టార్గెట్ చేస్తా. కానీ వాళ్ళు ఖచ్చితంగా చికెన్ బిర్యానీ మాత్రమే తినాలి. సో వెజ్, మటన్ ఇలాంటి ఏం కుదరదు, ఓన్లీ చికెన్ బిర్యానీ మాత్రమే తినాలి. అలాగే మనం ఈ షాపర్స్ అందరినీ టార్గెట్ చేస్తాం, కానీ ఖచ్చితంగా వాళ్ళు వీటిని కూడా ఇంట్రెస్ట్ అయ్యి ఉండాలి. అలా మనం దీన్ని నారో డౌన్ చేస్తాం. అండ్ ఆల్సో మ్యాచ్ అని చెప్పి చూసారా? సో ఇది ఎలా చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ ఇక్కడ మీరు సెట్ చేసి చేసుకుంటారు. తర్వాత కిందికి వెళ్తే ఇంకో సెర్చ్ బార్ ఉంటుంది, ఇక్కడ మనం నారో డౌన్ చేస్తాం. అండ్ ఆల్సో మ్యాచ్ అని చెప్పి ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట డీటెయిల్ టార్గెటింగ్. కిందికి వెళ్ళాక ఇక్కడ ప్లేస్మెంట్ సెక్షన్ ఉంటుంది. నేను కంప్లీట్ వదిలేసాను, ప్లేస్మెంట్ ఏం పెట్టలేదు. అండ్ ఈ సెక్షన్లో నేను ఇంకేం చేయలేదు అనమాట యాడ్ సెట్ లెవెల్లో. తర్వాత యాడ్ లెవెల్కి వెళ్ళాను, మీకు చెప్పే కదా వీడియో అని. సో ఈ వీడియో నేను ఇలా టార్గెట్ చేశాను. సో ఇక్కడ వీడియో ఇచ్చుకున్నాను. అండ్ ఆటోమేట్ క్వశ్చన్స్ ఇచ్చాను అనమాట. ఇంక నేను అంటే ప్రీఫిల్ క్వశ్చన్స్ లాగా ఇచ్చేసుకున్నాను. ఇలా ప్రీఫిల్ క్వశ్చన్స్ క్రియేట్ చేశాను. ఇది ఎలా క్రియేట్ చేశానంటే ప్రీఫిల్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు క్రియేట్ టెంప్లెట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం స్టార్ట్ కన్వర్జేషన్ ఇలా మనకి అన్నీ ఉంటాయి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైనా టెంప్లెట్ నేమ్ ఇచ్చేసుకుని ఆటో టెక్స్ట్ ఫస్ట్ మెసేజ్ ఏం కావాలి ఇక్కడ రాస్తే ఇక్కడ వస్తుంది, చూసారు మెసేజ్ ఈ విధంగా ఇక్కడ వస్తుంది అనమాట. ఏదైనా కాల్ టు యాక్షన్ కావాలన్నా మీరు కాల్ టు యాక్షన్ ఇలా పెట్టుకోవచ్చు, ఇలా ఏదైనా చేయొచ్చు.
అండ్ ప్రీఫిల్డ్ మెసేజ్ అన్నమాట. ఇది ప్రీఫిల్డ్ మెసేజ్ అంటే ఆల్రెడీ వాళ్ళ చాట్లో ఇలా ఫిల్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రీఫిల్డ్ మెసేజ్ ఎలా ఉంది అలాగా. లేదా ఫ్రీక్వెన్సీ ఆస్కింగ్ క్వశ్చన్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. నేను ఏం పెట్టాను, ఫ్రీక్వెన్సీ ఆస్కింగ్ క్వశ్చన్ మీకు చూపిస్తాను. సో ఈ విధంగా మీకు కావాల్సిన ఇలా ఫిల్ చేసుకుని జస్ట్ సేవ్ కొడితే చాలు, ఇది సేవ్ అయిపోతుంది మీకు టెంప్లెట్. మీకు చూపిస్తే నేను చేసిన టెంప్లెట్ ఇది, వైల్డ్ క్రాఫ్ట్ షూ సేల్ అని చెప్పి. సో నా టెంప్లెట్లో చూడండి, నేను వెల్కమ్ మెసేజ్ ఇది పెట్టాను అండ్ కాల్ టు యాక్షన్ ఏం పెట్టలేదు అనమాట. తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ పెట్టాను, ప్రీఫిల్ ఏం పెట్టలేదు. ఇందులో ఏంటంటే వాళ్ళకి ఏది కావాలంటే అది, నాకు ఒక షూ పేర్ ఆర్డర్ కావాలి, క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉందా, ఈ 2 క్వశ్చన్స్ పెట్టాను. నాకు వచ్చిన లీడు మీకు చూపిస్తాను, మెసేజ్ కూడా ఎలా వచ్చిందో. తర్వాత స్టాటిక్ పోస్టర్ 1 సేమ్ ఇదే, నేను ఏం చేయలేదు, జస్ట్ దీన్ని ఇలా డూప్లికేట్ చేసుకుంటే ఏమవుద్దంటే, ఇప్పుడు డూప్లికేట్ ఒరిజినల్ సెటప్ అనుకుంటే కదా, ఒకటి కావాలి డూప్లికేట్. ఈ విధంగా డూప్లికేట్ చేసుకుంటే చూసారా, నాకు ఇక్కడ ఒకటే యాడ్ సెట్ ఉంది, ఇక్కడ ఒక యాడ్ ఉంది, మళ్ళీ ఇంకో యాడ్ ఇక్కడ డూప్లికేట్ అయిపోయింది. సో సేమ్ ఏముండదు, జస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు దీన్ని పైకి స్క్రోల్ చేస్తే, సారీ ఇక్కడ మనం పోస్ట్ని చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ పోస్ట్ అని ఉంది కదా, ఇక్కడ పోస్ట్ చేంజ్ చేసుకోవచ్చు అంతే. సో నాకు ప్రస్తుతానికి ఇది అవసరం లేదు, మీకు చూపిస్తాకి పెట్టాను అనమాట. తర్వాత కింద అలాగే నేను స్టాటిక్స్ అన్ని డూప్లికేట్ చేసి జస్ట్ పోస్టర్ చేంజ్ చేసుకున్నాను, మిగతాదంతా సేమే. మీరు చూస్తే జస్ట్ ఓన్లీ పోస్టర్ చేంజ్ అవుతుంది, ప్రైమరీ టెక్స్ట్, హెడ్డింగ్, డిస్క్రిప్షన్ అన్నీ సేమే ఉంటాయి. దీనికి మాత్రమే ఒక సేమ్ టెంప్లెట్ యూస్ చేసుకున్నాను, అదే క్వశ్చన్స్ అలాగే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా నేను యాడ్ క్యాంపెయిన్ సెట్ చేశా. ఇప్పుడు రిజల్ట్ చూద్దాం, ఈ క్యాంపెయిన్కి రిజల్ట్ ఎలా వచ్చిందో చూద్దాము. రిజల్ట్ వచ్చేసరికి నా క్యాంపెయిన్లో సో ఒక్కటే సేల్ అయింది. సేల్ అంటే నాకు ఒకటే లీడ్ వచ్చింది, నేను ఆ పర్సన్తో మాట్లాడాను. సో నాకు ఇక్కడ ఒకటే సేల్ అయిందనమాట. ఈ ఒకటే సేల్ అయింది, ఒకటి కూడా నాకు 60 రూపీస్ పడింది. సో టోటల్గా 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే నాకు 61 రూపీస్ దీనికే అయిపోయింది. అండ్ అది కూడా పర్సన్ టెక్స్ట్ చేసి ఇలా అడిగారు, మీకు కాల్ చేసి మాట్లాడాను ఈ విధంగా. సో వాళ్ళకి ఆర్డర్ అనేది నేను పంపించాలి, ఇంకా పంపించలేదు, ఆర్డర్ నా దగ్గర ఉంది, ఈరోజే వచ్చింది ఇది. సో రేపు పంపిస్తున్నాను ఆర్డర్. ఈ విధంగా మనం చేయొచ్చు ఆన్లైన్ ఆర్డర్స్. బట్ కానీ నాకు అదృష్టం బాగుండి వచ్చింది, కానీ నిజం చెప్పాలంటే ఇంత బిజినెస్ ఇప్పుడు ఎవరో ఒక పర్సన్ ట్రస్ట్ లేకపోతే కొనడు. నేను ఆ పర్సన్కి క్లియర్గా చెప్పాను. అండ్ దట్టు నేను 2499 అని చెప్పి పెట్టే కదా, నాకు ఆన్లైన్లో వచ్చింది అంటే 1300కి వచ్చింది, 2499 పెట్టే కదా, నేను ఆ ప్రైస్కి ఏమి అమ్మలేదు తనకి. ఇలా ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీ ఉంది, నేను తీసుకున్నాను, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో అని చెప్పి మాట్లాడి ఈ ప్రోడక్ట్ నేను తనకి 1399కి ఇచ్చాను. ఎందుకంటే నేనేం చేసుకుంటాను ఆ ప్రోడక్ట్ని. సో ఈ విధంగా ఇచ్చాను అనమాట, అది రేపు పంపిస్తాను. ఇంకా అది ఈ సంగతి ఇలా ట్రై చేశాను. నెక్స్ట్ ఏ బిజినెస్ మీద మనం వీడియో చేద్దాము అనేది కామెంట్ చేయండి, ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము. నాకైతే రియల్ టైం ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేయాలని ఉంది, అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎలా పనిచేస్తుందని. సో ఈ విధంగా మీరు మంచిగా క్రియేటివ్స్ రెడీ చేసుకుని, మన ఆడియన్స్ ఎవరో వాళ్ళకి తగ్గట్టు ఆ క్రియేటివ్స్ రెడీ చేసుకుని దాన్ని ల్యాండింగ్ పేజ్ ద్వారా మనం సేల్ చేస్తే బాగుంటుందా, ఇలా వాట్సాప్ క్యాంపెయిన్స్ ద్వారా సేల్ చేస్తే బాగుంటుందా అని ఆలోచించండి. నేను చిన్న బడ్జెట్ కాబట్టే వాట్సాప్ క్యాంపెయిన్ పెట్టాను. బడ్జెట్ ఎక్కువ అయ్యి మీ దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉంది అనుకుంటే కనుక ల్యాండింగ్ పేజ్కి వెళ్తే బెటర్. ల్యాండింగ్ పేజెస్తో మనం ఎలా సేల్ చేయాలి ఏంటి అనేది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్స్ నేను చెప్పే కదా, ఫండమెంటల్స్ నుంచి మొత్తం క్లియర్గా చెప్తున్నాను. సో ఇలా వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు, ప్రెజెంట్ ఆల్రెడీ అవుతా ఉన్నాయి, మీరు చెక్అవుట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సీ యూ, బై.